చింటూ ఇక చాలు. నన్ను వెంటనే నా గాలిపటంతో తగులుకున్నా ఆ తెగిన గాలిపటాల దగ్గరికి తీసుకువెళ్ళు. అలాగే బాస్. అదిగో వీర్ ఎక్కడున్నాడు? ఇది నా గాలిపటం. ఇది నాది. ఇది నా గాలిపటం. నీకేం కాలేదుగా వీర్? నాకేం కాలేదు. మున్ను కోసం గాలిపటాలు తేలేకపోయాను. వీర్, ఈరోజు మకర సంక్రాంతి కాబట్టి ఎవరైతే అందరికంటే ఎక్కువ గాలిపటాలు కచ్చేస్తారో వాళ్ళకి 50 గాలిపటాలు బహుమతిగా ఇస్తానని చెప్పాను. ఇదిగో నీకు చెందాల్సిన 50 గాలిపటాలు. ధన్యవాదాలు అంకుల్. మున్ను ఇదిగో ఇవన్నీ నువ్వే తీసుకో. ధన్యవాదాలు వీర్, నువ్వు చాలా మంచివాడివి. చూడు బంటి, మళ్ళీ తన గాలిపటాలు లాక్కున్నావంటే ఊరుకోను. వెరీ గుడ్ వీర్, నీలాంటి మంచి కుర్రాన్ని ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు. నేనున్నానుగా. అందుకే నేను బంటి లాంటి మంచి కుర్రాడికి ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. బహుమతి ఇస్తావా? ఇవ్వు ఇవ్వు, త్వరగా ఇవ్వు, త్వరగా. మీరిక్కడి నుంచి అసలు తప్పించుకోలేరు. ఆగండి. చిన్న పిల్లాడివి, నువ్వేం చేయగలవు? దీని మీద నడిచే ధైర్యం నీకుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్. ఇక్కడికి ఎలా రాగలిగాడు? పారిపోవడానికి ప్రయత్నించకండి, రక్షకులకి లొంగిపోండి. ఈ అబ్బాయి విన్యాసాలు చాలా బాగా చేస్తున్నాడు. ఫైట్స్ కూడా చేయగలడేమో చూద్దాం రండి. ఇతడి చెయ్యలేక ఇనుమా. ఓరి నాయనో, నా పని అయిపోయింది. ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదు. అమ్మా, నా చెయ్యి. ఇంతకీ నువ్వెవరు? నీలాంటి వాళ్ళ తాట తీసేవాడిని. నా పేరే వీర్. హలో పోలీసులా? థ్యాంక్ యూ తాతయ్య గారు. ప్రకాష్కి మీరు ఎలా నచ్చ చెప్పారో తెలియడం లేదు. తనకిప్పుడు చదువు తప్ప వేరే ధ్యాసే లేదంటే నమ్మండి. నేనేమీ చెయ్యలేదు. ఇదంతా నాకు బాగా పరిచయం గల ఒక బాలబాబాజీ చేసిన పనే. బాలబాబానా? ఆయనెవరు? ఈయనే బాలబాబా. ఓహ్, తమరెప్పుడొచ్చారు? థ్యాంక్ యూ బాబా గారు, థ్యాంక్ యూ. చూస్తుంటే మీరచ్చు చిన్న పిల్లళ్ళ ఉన్నారు కదండి తాతయ్య గారు. బాబా గారు, ఇంతకు ముందు నేనెప్పుడు మిమ్మల్ని... బాబా గారు ఏమైపోయారు? తాతయ్య గారు, ఆ బాబా గారు ఇప్పుడు ఇక్కడే ఉండాలి కదా. త్వరగా రావాలి, మనమే గెలవాలి. వీర్, పరిగెత్తు, ఇంకా వేగంగా పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. వీర్ బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఓ వీర్, ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తు. ఇంకా ఫాస్ట్ గా ఈ రోజు ఎలాగైనా రేస్ గెలవాలి. హలో, అదేంటంటే అది జిట్టు, ఆ
పిల్లలు చాలా చూశారు. వాళ్ళంతా మర్చిపోయేలా చెయ్యి. అగడం పగడం అల్లం బెల్లం నీకేమీ గుర్తు రావద్దు. కోడి బ్రెయిన్ మీదే మిగతాదంతా మర్చిపో. నువ్వు ఒక చిన్న పిల్లాడితో ఆడి ఓడిపోయావు. మన గెలిచాం. థ్యాంక్ యూ వీర్. సమయానికి నేను రాకపోతే ట్రైన్ ఏమైందో తెలుసా? భలే భలే ధన్యవాదాలు. అరే ట్రైన్ ని ఆకాశంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రైల్వే ట్రాక్ మీదకి దింపు త్వరగా. క్షమించండి బాస్. ఈ రెండు ట్రైన్లు ఎదురు బుదురుగా వచ్చి ఆగిపోయాయన్న విషయం తప్ప మిగతా విషయాలన్నీ మర్చిపోయేలా చెయ్యాలి. అగడం బగడం ఆలం ఫాలం అందరి మెమరీ పోవాలి. ఇప్పుడు వాళ్ళు చూసిన దాంతా పూర్తిగా మరిచిపోవాలి. నాకు బాగా తెలుసు ఇది వీర్ పనే అయి ఉంటుందని.